వాళ్ళు శని ఆదివారం పని ఉంటుందా పని ఉందా? సండే కూడా ఆడలేదు లేక లేదు అంటే వాళ్ళ బట్టి. అంటే ఎంఎస్ఎంఈ కింద షాప్ ఏదైనా పెట్టుకుంటారంటే డిజైన్ పొలం పనికి వెళ్తానమ్మా. అదే అమ్మా. ఇంకేంటమ్మా, ఏంటి ఎట్టున్నారు? ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా? ఇల్లు కట్టుకోమని ఆర్డర్ వచ్చింది సార్. 2018లో పూర్తయిపోయింది. డబ్బులు వచ్చిందా? డబ్బులు రాలేదా? ఇంకా ఇవ్వాల? మేము కట్టుకున్నాము. ఎంత రాలేదు మా మీకు? 40,000 రావాలా? బేసిక్ గవర్నమెంట్ లాగిపోతే మళ్ళీ మన దాంట్లో ఇస్తా అన్నారు. మనం వచ్చినాం ఇప్పుడు వస్తాయమ్మా. ఇంటీరియర్ హౌస్ కింద రావాల్సిన 24,000 ఎన్ఆర్ తీసుకుంటే మొత్తం 35,000 డ్యూ ఉంది. గవర్నమెంట్ మాదైతే ఇంటీరియర్ హౌస్ ఈ విలేజ్లో మనకి 24 lakhs ఏది ఇంటీరియర్ హౌసింగ్ కింద 24 lakhs ఈ విలేజ్ 24 లక్షలు. ఈ విలేజ్ అయితే 24 లక్షలు, 24 lakhs. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. 38,000 మొత్తం ఊర్దంతా ఇచ్చేయమంటాం. నేను అక్కడ అనౌన్స్ చేస్తాను. ఇచ్చేసేయండి, ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం. ఊరంతా ఇచ్చేస్తాం. ఏం ప్రపోజల్ పెట్టారు? 3 lakhs లోన్ ఇస్తారు. దాంట్లో 1,05,000 సబ్సిడీ టెలిఫోన్ షాప్ పెట్టుకుంటావా? నమ్మకమేనా? రిపేర్ 2 years నుంచి ఎక్స్పీరియన్స్. రిపేర్ చేస్తాను బాగా, సేల్స్ కానీ చేస్తాను. 2 years నుంచి ఎక్స్పీరియన్స్ ప్లస్ రిపేర్ కానీ కాంబినేషన్ అది చాలా వచ్చు. దానికి పని చేసుకుంటే సబ్సిడీ. షాప్ ఎక్కడ పెట్టుకుంటావు? నర్సరాపేట. ఇదైతే మనకి దారం బాగా పెడుతుంది. పల్లెటూరు అయితే ఇది పల్లెటూరు అయితే కస్టమర్ ఎంత దూరం ఎక్కడ? నర్సరాపేట ఒక 2 కిలోమీటర్లు, 4 kilometers, 5-6 kilometers, 4 కిలోమీటర్లు. నువ్వేంటమ్మా, ఏం చదువుకుంటావు నువ్వు? డాక్టర్ చేయాలా? ఏమ్మా తీసుకుంటున్నావా? ఎక్కడ? తీసుకుంటున్నావు? ఇప్పిస్తాము. కోచింగ్కి ఏదన్నా మనం సపోర్ట్ చేయని అడుగుతున్నాం సార్. కోచింగ్ కావాలంటే మనం సపోర్ట్ చేస్తాం. కోచింగ్ అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతాను అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా, పొలాలు కానీ ఏం లేవా? ఎట్లా చనిపోయాడు మీ హస్బెండ్? ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తాను. అలవాట్లు ఏం లేవు. అంటే ప్రేయర్ వాళ్ళు ఎవరు చేయరా పని? తాగుతారు కదా? తాగుతారు కొంతమంది తాగుతారు కదా. వెళ్ళరు కదా. ఇంకా బాప్టిజం తీపించుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యారు. అట్లాగే కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మీకు అలవాట్లేదు. అదే నేను చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే. కాబట్టి ఈ వయసులో పిల్లలు 2 ఉన్నారు. ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్య వేసి అడుగుతుంది. కరోనా సమయంలో చనిపోయాడు.
ఇప్పుడు నువ్వు నీకు కూడా 18 ఏళ్ళే. 12 సంవత్సరాలు. నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు. స్కూల్ నింపేసాను. తర్వాత అమ్మ నుండి ఇంకా అమ్మ ఒకటే కష్టపడలేదు అని చెప్పేసి వర్షాపేటలో వచ్చిన వరకు తీసుకుని రావచ్చు మ్యారేజ్ అంటే. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? పెట్టుకుంటాం అయ్యగారు. సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. సర్వే చేశాం సార్, సెర్చ్ చేస్తాం. ఈ విలేజ్ అంతా చేస్తారా? విలేజ్ అంతా చేశాం. ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్లో? ఎస్సీస్ ఎన్ని ఉన్నారు? ఎస్సీస్ మనకి 161 ఎలిజిబిలిటీ స్పేస్ ఉన్న వాళ్ళు 161 వచ్చారు సార్. వాళ్ళ బట్టి మనం చేస్తాం సార్. ఓకే. స్పేస్ లేని వాళ్ళకి ఉన్నారు ఎస్సీస్ 163 ఉన్నారు సార్. ఇంకా 163 ఉన్నారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయగలుగుతారు? నో, ఎస్సీ ఎస్టీ 100% ఏమన్నాను. రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం, మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊర్లో వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే అప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం లేకపోతే వాళ్ళే ఉపయోగించుకోవడం, దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విజిట్ చేసిన విలేజెస్ని 100% మీరు సోలార్ కనుకోండి. మీరు ఈ విలేజ్లో మాత్రం 100% సోలార్ చేసేయండి, ఒక ఐడియా వస్తుంది. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? ఇంకేమున్నాయండి మా కష్టాలు? మా పాపని బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో ఏదమ్మా 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల పనులు మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టితేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి అయితే చిన్న 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకొని ఎట్లా సార్ పాపని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను? ఇప్పుడు మంచి కాలేజ్ అనేది ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 మేము కాంట్రిబ్యూషన్ అది దేని కింద వస్తుందా? సబ్సిడీ దేని కింద ఇస్తున్నారు? ఎంఎస్ఎంఏనా? దేని కింద? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా? ఏ ఫండ్స్? పిఎంజీ దాని కింద వస్తుంది. అదే అవి ఉన్నాయి. మన కార్పొరేషన్లో కూడా లింక్ చేసామా లేదా? అది ఒక సబ్సిడీ మాత్రమే ఒక ఫ్యామిలీకి వస్తుంది సార్. అది 50,000 ఉంది సార్. దీంట్లో ఎక్కువ వస్తుందని దీనికి పెట్టాలి. అది 50,000 వస్తుంది సార్. దీంట్లో 35% సార్. 30% ఇందులో మనం టాప్అప్ చేస్తే అదేనండి, ఒక పని చేయండి. ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలినిచ్చి 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది. 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం. 1,00,000 రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు. నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏంటి ఏం చేసావు అప్పుడు? పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది.
ఇంటర్మీడియట్ పాస్ అయ్యావనుకో దెన్ డిగ్రీకి వెళ్ళు, కొద్దిగా టైం స్పెండ్ చేయి. చేశారనమాట సార్. నువ్వు పాలిటెక్నిక్ ఏముంది? మనకి 2-3 నెలల్లో మంచి జాబ్స్ వస్తున్నాయి సార్. అదే పాలిటెక్నిక్ చేయించు, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్ పోవాలి, చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను, ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి. ఈ పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి, ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, బాగా చదువుకోవాలి. రండి తీసుకోమ్మా. రామ్ అడ్డు ఇట్లా లేమ్మా.